దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి పవిత్రమైన నామానికి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా నీ కృపలో మమ్మల్ని బలపరిచారు, భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు తండ్రి. మరొక వారం గృహకూడుకు ద్వారా నీ మాటలు ధ్యానించడానికి, పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించడానికి, నైనా సంఘ క్షేమాభివృద్ధి కొరకే, కుటుంబాల క్షేమం కొరకే ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తున్నాం. ఏ యోగ్యత లేని మాకు యోగ్యతని ఇచ్చారు తండ్రి, ఇటు భాగ్యాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఈ దినము నా కొరకు మా కొరకు మీరు రాయించిన కొన్ని సంగతులు మేము ఆలోచించడానికి సిద్ధపడుతుండగా, నాయనా నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి నాయన నాకు కావలసిన పరిశుద్ధాత్మనికి సహాయం ఎండుగా అనుగ్రహించండి. అలాగే వింటున్న నీ పిల్లలు కూడా యోగ్యమైన మంచి మనసుతో ఆ మాటలు వినగలిగినట్లు, వాటిని గ్రహించగలిగినట్లు నీ కృపాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తూ, నాయన మేము వినివారు మాత్రమే అండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా మేము నాయన విధేయత కలిగి జీవించడానికి నీ పరిశుద్ధాత్మనికి సహాయం ఎండుగా మాకు ప్రసాదిస్తారని కోరి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరులు అనిల్ గారికి కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుడు రాయించినటువంటి గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ఆలోచించేద్దాము. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే ప్రత్యామ్నాయము లేనివి. ఇంగ్లీష్లో దాన్ని నో అదర్ ఆల్టర్నేటివ్ అంటే గత్యంతరం లేనివి, ఇది కాకపోతే మరొకటి అని కొన్ని విషయాలు మనం ఆప్షన్ తీసుకుంటాం, ఇది లేకపోతే ఇంకొకటి అన్నట్టు. కానీ మానవ జీవితంలో గత్యంతరం లేనటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. అంటే నో ఆల్టర్నేటివ్ అంటే ఇది కాకపోతే మరొకటి చేయొచ్చు అని చెప్పడానికి లేనివి మానవ జీవితంలో ఖచ్చితంగా వాటికి మరొక ఆల్టర్నేటివ్ లేదు, అంటే గత్యంతరం లేదు. అలాంటి సంగతిని గురించి కొన్ని సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. అంటే ప్రత్యామ్నాయం లేనివి. గతంలో నేను కడుపు జబ్బుతో బాధపడేవాడిని, అంటే గ్యాస్ట్రిక్ తోటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు పైగా నేను గ్యాస్ నొప్పితో బాధపడుతూ అసలు అరుగుదల ఉండేది కాదు. భీమవరం నీలద్రరాజు గారి హాస్పిటల్కి వెళ్ళేవాడిని. 4 సంవత్సరాలు, ఇంచుమించు 4 సంవత్సరాలు 3 సార్లు ఎండోస్కోపీ చేయించుకున్నాను. అక్కడ అసలు ఎలాంటి ఫలితం లేదు. రాష్ట్రానికి ఎక్కడైనా గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయని అడిగితే ఎక్కడా లేవండి, నీలద్రరాజు గారిని మించిన డాక్టర్ లేడు గ్యాస్ట్రిక్కి, ఆయన బాగా చేస్తాడు అని చెప్పి అంటే అక్కడ తిరిగాను. ఈ లోపు నా సహోదరుడికి కూడా సేమ్ కంప్లైంట్ వస్తే అతనికి వేరే అతను చెప్పడం ద్వారా రాజమండ్రిలో ఆదిత్య శ్రీనివాస్ గారు అని అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, దానికి కూడా గ్యాస్ట్రాంట్రాలజీ ఆయన కూడా. దానికి సంబంధించి తను వెళ్తే వెంటనే రికవర్ అయిపోయింది. ఒక ఫస్ట్ రౌండ్ వెళ్ళినప్పటికే నాకంటే పెద్ద బలహీనతతో వెళ్ళాడు, పెద్ద పేగు ఒరుపుతోటి, కానీ చాలా స్పీడ్గా 20 రోజులకే రికవర్ అయిపోయింది అది. అప్పుడు నేను ఏం చేశానంటే భీమవరం ఆపి వెంటనే భీమవరం వెళ్ళాను. నాకు కూడా 20 రోజులకి తగ్గిపోయింది. దేవుని కృపను బట్టి ఆ రోజు నుంచి మళ్ళీ దానికి సంబంధించినటువంటి బలహీనతలు ఎక్కువగా నాకు రాలే. అంటే నీలద్రరాజు గారి హాస్పిటల్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఉంది. అంటే ఆదిత్య శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే నా కడుపు జబ్బుకి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే అది కాకపోతే మరొకటి ఉంది, నాకు ఆప్షన్ ఉంది. అంటే ఆల్టర్నేటివ్గా నేను ఇంకొక దాన్ని అనుసరించవచ్చు. గత్యంతరం లేకుండా ఏం పోవాలా, రాష్ట్రం ఏం గొడ్డుపోలేదు. ఒకప్పుడు నాకు తెలియనప్పుడు ఇది తప్ప వేరే గత్యంతరం లేదనుకున్నాను, కానీ గత్యంతరం దొరికింది నాకు. వేరే చోటుకి వెళ్ళి నేను దాన్ని తీసుకోవడం ద్వారా నాకు ఆరోగ్యం కుదిరిపడింది. ఏదైనా మనం వాహనం తోలుతున్నప్పుడు మనకు బాగా ఇష్టమైనటువంటి వాహనమే
దాన్ని మనం నడుపుతున్నప్పుడు దానికి ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, ఆ వస్తువు లేకపోతే ఆ వాహనం ఎంత బాగున్నా అది అలా ఉండిపోద్ది, మూలన పెట్టేయాలి. దానికి సంబంధించి మనం కొన్ని సందర్భాల్లో షాపుల్లో దొరకకపోతే ఏం చేస్తామంటే, ఎక్కడైనా ఈ బళ్ళు ఈ సామాన్లు పాత సామాన్లు అమ్ముతారు కదా, బళ్ళు ఇప్పి మరలా స్పేర్ పార్ట్ల కింద అమ్ముతారు ఎడగొట్టి. అక్కడికి వెళ్ళైనా సరే మనం వెతుక్కుంటాం. అలా వెతుక్కుంటాము. 1 ఊరు, 2 ఊరు, 10 ఊర్లు, 20 ఊర్లని తిరుగుతాం. ఎందుకంటే ఆ వాహనానికి ఆ వస్తువు అవసరం కాబట్టి. అప్పుడు అలా బండి అలా వదిలేసేమంటే వేరే గత్యంతరం లేదు, దానికి ఏదైనా వేరే వాహనాన్ని తీసుకొచ్చి దానికి ఫిట్ చేసి నడుపుదామంటే అది సెట్ అవ్వదు అంటున్నారు అని చెప్పినప్పుడు, అలా చూడగా ఎక్కడికైనా ఈ షాప్కి అయితే మరో షాప్, ఇలా తిరిగి ఏదైనా ఒక చోట దొరికింది అనుకోండి, వాహనానికి కూడా మనకి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి దొరుకుతుంది. ఆరోగ్యపరంగా దొరుకుతుంది, వస్తువు పరంగా దొరుకుతుంది. ఆల్టర్నేటివ్గా అంటే గత్యంతరం, దీనికి బదులుగా మరొకటి అంటానికి మనకి మన జీవితాల్లో మన కళ్ళతో చూస్తున్న మన పరిస్థితులు బట్టి ఆవహించబడినటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇది కాకపోతే మరొకటి అని అనిపిస్తుంది. అవునా కదా? ఇది కాకపోతే మరొకటి. ఒక జాబ్కి ట్రై చేసాం అనుకోండి, అలా ట్రై చేయగా ఇది కాకపోతే మరొకటి ట్రై చేస్తామండి. గత్యంతరం లాంటికి ఏం పోలేదు కదా, ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి మాకు దొరుకుతుంది, ఇది కాకపోతే మరొక దేశంలో మేము జాబు సంపాదించగలుగుతాం అనేటువంటి పరిస్థితులు కూడా మనకు ఉంటుంటాయి. అయితే ఒక వ్యక్తి క్యాన్సర్ తోటి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి క్యాన్సరు 4th స్టేజ్కి వచ్చింది. డాక్టర్ గారు అన్నాడు, కీమోథెరపీ చేయాలి అన్నాడు. అలాగే బాబు, నీ హాస్పిటల్కి నీకు ఒక దండం అని నాకు ఆల్టర్నేటివ్గా మరొక హాస్పిటల్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆ డాక్టర్ గారు కూడా ఏమన్నాడనంటే, కీమోథెరపీ చేయాలి అన్నాడు. ఎలా, మీ ఇద్దరు పిచ్చోళ్ళు, మీకు ఏం తెలీదు, మేము హైదరాబాద్ వెళ్తామన్నాడు. హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా అన్నారు కీమోథెరపీ చేయాలని. అంటే తనకి ఏం దొరకట్లేదు, వేరే గత్యంతరం లేదు. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళి ఏం చేయించుకోవాలి, కీమోథెరపీ చేయించుకుంటేనే దానికి మెడిసిన్ దొరుకుతుంది, ఆ వ్యాధి నుంచి బయటపడగలడం. మన జీవితాల్లో కొన్ని ఆల్టర్నేటివ్గా గత్యంతరంగా బదులుగా మనకు దొరుకుతున్నాయి. మన జీవితాల్లోనే కొన్ని ఏం దొరకట్లేదు, గత్యంతరం లేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అలా మూలన అలా పెట్టి ఉంచుతాం. చూడండి, చాలామంది ఇస్త్రీ పెట్టి అలా మూలన పెట్టి ఉంచుతారు. చాలామంది కొన్ని సైనా సెట్లు చాలా బాగా వాడుకుంటారు, కంపెనీల కంటే బాగా వాడుకుంటారు. అవి కూడా మూల నడిపోయినాయి అనుకోండి, దానికి ఆల్టర్నేటివ్గా దానికి వస్తువులు దొరక్క అది అలా మూల పెట్టి ఉంచుతాం. దాన్ని చూసినప్పుడల్లా మనం ఏం చేస్తాం, బాధపడుతుంటాం. ఎంత బాగా పనిచేసింది, కంపెనీది కూడా పనిచేయలేదు అని మనం బాధపడుతుంటాం. మనం ఇలాంటి పరిస్థితుల మధ్య ఆవరించబడిన మనం మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనవి కూడా కొన్ని సందర్భాల్లో గత్యంతరం వెతకడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇది కాకపోతే మరొకటి అనే ప్రయత్నాలు చేస్తుంటాం. మానవ జీవితంలో గత్యంతరం లేనటువంటి కొన్ని విషయాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు అని అంటే అది వినాలి, దాన్ని అనుసరించాలి. ఎందుకంటే ఇది కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి లేదు, దీనికి బదులుగా మరొకటి లేదు అని దేవుడు చెప్పిన తర్వాత మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పిన దాన్నే ఫాలో అవ్వాలి. కీమోథెరపీ చేయాలని చెప్పినప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేశాడు వ్యక్తి, ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా ఇష్టం లేకపోయినా కీమోథెరపీ చేయించుకోవాలి, తప్పదు. ఎందుకంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ దానికి లేదు కాబట్టి, మరొక గత్యంతరం లేదు కాబట్టి, బదులు లేదు కాబట్టి. బైబిల్లో ఈ మానవ జీవితాన్ని సృష్టించినటువంటి దేవుడు గత్యంతరం లేని కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకవేళ ఆల్టర్నేటివ్ ఎదుగుతావేమో, అది లేదు, ఇది మాత్రమే సాధ్యం అన్నట్టుగా. అలాంటి ఒక సంగతి, చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నడిపించగలిగినంతసేపు నడిపిస్తాం, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. లేదనుకుంటే తర్వాత మనం వేరే సంగతులు ఆలోచించేద్దాం. ప్రస్తుతానికి కొన్ని సంగతులు మన ఆత్మీయస్థితిని బలపరచుకోవడానికి కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ఒకసారి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుప్రభువు మాట్లాడిన ఈ మాట సందర్భాన్ని చెప్తాను మీకు. సందర్భాన్ని చెప్పిన తర్వాత 6వ వచనం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సందర్భం ఏంటంటే, యేసుప్రభువు వారు శిలువ మీద ప్రాణం పెట్టి చనిపోయి పునరుద్ధానుడై
మరలా దేవుని దగ్గరికి అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో యేసుప్రభువు వారు పైన చెప్పుకొచ్చాడు, నెల్లు చోటుకి మీరు రాలేరు, నేను మరణం కాబోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు, అంటే అప్పుడు దాకా కూడా తిరిగిన వ్యక్తి సడన్గా ఇలా చెప్పేసరికి వాళ్ళ హృదయాలు ఏమవుతాయి? కలవరపడతాయా? కూడా ఉన్న ఆదరణతో కూడుకున్న వ్యక్తి, అన్నీ తానే ఉండి ఒక తండ్రిగా బాధ్యత వహిస్తున్న వ్యక్తి మన ముందు నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు మన హృదయాలు ఏమవుతాయి? కలవరపడతాయి. అదే చెప్తున్నాడు 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయాలు కలవరపడనవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకు నా యందు విశ్వాసం ఉంచమని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. తండ్రి ఎవరిక్కడ? దేవుడు. దేవుని దగ్గర ఏమున్నాయి? అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడలు మీతో చెప్పుదును. మీకు ఒకవేళ అలాంటి స్థలాలంటూ తండ్రి దగ్గర నివసించడానికి కావలసినటువంటి వాతావరణం కనుక లేకపోతే నేను మీతో చెప్పుతాను. కానీ ఉన్నాయి, అక్కడ ఉంది. స్వర్గం అనేది ఉంది, మన భాషలో పరలోకం అనేది ఉంది. అక్కడ మనందరి కోసం ఆయన సైట్లు ఉన్నాయి. నేను వెళ్ళి వాటిని సిద్ధపరచాలి. అక్కడికి వెళ్తున్నాను. ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండలాగిన మరలా వచ్చిన యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, పరలోకం గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు. అంటే పరలోకానికి వెళ్ళటానికి మీరు ప్రిపేర్ అవ్వండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి నేను అక్కడ స్థలాలు సిద్ధపరుస్తాను. ఒకవేళ అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ రూట్ ఏంటి అని మీరు అడిగితే కనుక అది మీకు తెలుసు, ఆ మార్గం మీకు తెలుసు అని అన్నప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇప్పుడు పలానా చోటకి ఒక ఆ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెప్పుకొస్తున్నారు. అక్కడ చాలా బాగుంటుంది, అక్కడ కష్టపడక్కర్లేదు, రోజుకి 8 గంటలు కష్టపడితే కుటుంబాన్ని పోషించుకోవచ్చు, రాత్రి మగలు కష్టపడక్కర్లేదు, ప్రాణం హాయిగా ఉంటుంది, వ్యాధి రాదు, బాధలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు అని మనలో ఎవరైనా ఒక విషయం చెప్పారనుకోండి, అసలు నిజంగా మనకి ఆశ కలుగుతుందా? ఆశ కలగదా? ఆశ కలిగిద్ది. ఆశ కలిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆ ఊరేంటో తెలిస్తే బాగుండని అని వాళ్ళు అనుకోగానే యేసుప్రభువు వారే వాళ్ళు ఏమనుకుంటున్నారో ముందుగా ఎరిగిన వాడే ఆ మార్గం మీకు తెలుసు. కంగారు పడకండి, మీ మనసులో మీరు ఆందోళన పడకండి, మీ ఆ మార్గం మీకు తెలుసు అన్నప్పుడు అక్కడ ఒక ఆయన అంటే కొద్దిగా ఆ విశ్వాసంలో బలహీనుడు అని నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు, కానీ కొంతమంది సత్యాన్వేషకులు ఏం చేస్తారంటే ఇదేంటి అని అడుగుతారు. సత్యాన్వేషి ఇదేంటి అని అడుగుతాడు. కొంతమంది అన్వేషణ ఉండదు వాళ్ళకి. బతుకుతున్నాము, భూమి మీద పుట్టాం కాబట్టి, బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం, సావస్తే చనిపోతాం. కానీ ఇది మానవ జీవిత లక్ష్యం కాదు. ఇది మానవుడు పుట్టినవాడు ఖచ్చితంగా ఒక అన్వేషణ అనేది ఉండదు, ఒక గురి అనేది ఉండాలి, ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఆ టార్గెట్ ఉన్నప్పుడే దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. ఎవరు కూడా ఈ భూమి మీద ఒక గురి లేకుండా బతకడు. అలా బతికితే కనుక అతను ఏమంటారనంటే బాధ్యత లేనుడు అంటారు లోకపరంగా. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అసలు దేవుడు అంటే ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఈ భూమి మీద మనుషులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఏంటిది అసలు, ఇలా ఈ తంతంత ఏంటి అని అన్వేషించాల్సినటువంటి బాధ్యత మానవుడిగా మనకుంది. పుట్టినవాడు గిట్టక తప్పదు అనే సిద్ధాంతంలోకి మనం వెళ్ళకూడదు. పుడుతున్నారు, చనిపోతున్నారు, ఇదంతా ఏం జరుగుతుంది అని అన్వేషించాల్సినటువంటి బాధ్యత, ఆ గురుతర బాధ్యత మానవుడిగా మన మీద ఉందా లేదా? పుట్టాము పోతాం, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే కుదరదు. మనం చూస్తాం కదా, హైందవులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఒక మాట అంటారు, చచ్చిపోయాడంటారు. చచ్చిన తర్వాత ఎక్కడ పోతాడు? పోయాడు అంటే చచ్చిపోయాడు, కానీ ఎక్కడో ఒక చోటకి వెళ్ళటానికి వెళ్ళాడు అంటే ముగింపు కాదు. మరణం అనేది ముగింపు కాదు, ఎక్కడికొక చోటకి వెళ్తున్నాడని వాళ్ళకి తెలియకుండానే ఒక సందేశాన్ని అందిస్తున్నారు, చచ్చిపోయాడు అని. ఎక్కడికి పోయాడు ఆలోచించాలి కదా. అన్వేషణ అనేది మనకు అవసరం, ఖచ్చితంగా మానవుడికి అన్వేషణ అనేది అవసరం. అన్వేషించకపోతే భయంకరమైనటువంటి దుష్టత్వంలో బ్రతికి చనిపోయిన వ్యక్తి ఎంతో మంచిగా బ్రతికి కూడా అన్వేషించకపోతే ఆ మనిషి కూడా అదే కోవలోకి వస్తాడు. అక్కడ అనుమానం వచ్చింది, ఒక ఆయన అన్వేషిస్తున్నాడు. 5వ వచనం చదువుదాం ఒకసారి. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ వర్తమానం ఎలాగో తెలియనని ఆయన అడిగి, ఆ మార్గం ఎలాగూ తెలియనని
ఆయన అడుగు, ఆ మార్గం ఏంటి, ఆ రూట్ ఏంటి మాకు తెలియాలి కదా. చెప్తున్నావు ఆ రూట్లో నేను వెళ్తున్నాను అంటున్నావు, మరలా ఆ రూట్లో వచ్చి మమ్మల్ని ఆ రూట్లో తీసుకెళ్తానంట కదా, ఆ మార్గం ఏంటి మాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. 6వ వచనమే కదా. యేసు మాట్లాడుతున్నాడు, నేనే మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఆల్టర్నేటివ్ లేదంట. నేను తప్ప అక్కడికి వెళ్ళటానికి వేరే మార్గం లేదు. ప్రత్యామ్నాయం లేనిదేంటి తెలుసా, మోక్షానికి మనం ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి అన్వేషిస్తున్న ఆ పరలోకం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి ఒకే ఒక మార్గం ఉందంట, అది క్రీస్తు ప్రభు అంట. ఆయన మాత్రమే నమ్మాలంట. ఇంకొక రూట్లో వెళ్ళమా, నదులన్నీ ఎందులో కలిస్తే సముద్రాలు కలుస్తాయి. ఇలాంటి పనికిమాలిన లాజిక్లు మనం మాట్లాడకూడదు. అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. అది అలాంటి లాజిక్లు ఏం మనం మాట్లాడకూడదు. నదులన్నీ సముద్రాలు కలవచ్చేమో కానీ మార్గాలన్నీ ఎక్కడికి నడిపించవు, స్వర్గానికి నడిపించవు, పరలోకానికి నడిపించవు. ఒకవేళ నడిపిస్తే కనుక యేసుప్రభువు ఏమని కూడా తెలుసా, నేను మార్గము జీవము, నేను మార్గము సత్యము జీవము, నా ద్వారా పరలోకానికి రావచ్చు అందుడు. అలా మాట్లాడేది యేసుప్రభువు వారు. నేనే అంటే మరొక ఆల్టర్నేటివ్ మీరు వెతక్కండి. ఒకవేళ మోక్షానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే కనుక నేను తప్ప మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళేవాడు ఈ భూమి మీద లేడు. నేనే మార్గం. మనం ఎక్కడికైనా పల్లెటూరు పరిస్థితుల్లోకి వెళ్ళామనుకోండి, కారు మీద వెళ్ళినప్పుడు కొద్దిగా ఒంట్లో నడతగా ఉంది, ఎక్కడన్నా బాబు మందుల షాప్ ఉంటే ఆపు అని చెప్పి మనం డ్రైవర్తో చెప్పాం. వెళ్తుండగా చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఇది మందుల షాప్ అని ఒక బోర్డు తగిలింది, బయట రోడ్డు మీద నుంచే పెడతారు కదా అలా పెట్టి, ఇది మందుల షాప్ అని తగిలింది. డ్రైవర్ గుబక్కుని ముందుకెళ్ళిపోనిచ్చాడు. మందుల షాప్ తగిలింది కదా, ఆపలేదే నువ్వు, ఎదరికొచ్చావని, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను, ఎందుకు ఎదరికొచ్చావని అడిగామనుకో, ముందుకు ఎందుకు వచ్చావని అడిగామనుకోండి, ఇంకా ఉన్నాయండి అంటాడు. ఇదే మందుల షాప్ అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఎందుకని? ఇదే ఈ ఊరికి మందుల షాపు, ఇంకొక మందుల షాపు లేదు అని. అవునా కదా? యేసుప్రభు ఏమంటున్నాడు, నేను మార్గం అని అంటే మనకి వేరొక ఆల్టర్నేటివ్ ఉండేదేమో, వేరొక మార్గం కూడా పరలోకానికి వెళ్ళొచ్చేమో. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గము, ఐఎమ్ ద వే, నేను మాత్రమే పరలోకానికి మార్గం. ఎవడో ఎలా అన్వేషించినా నా దగ్గరికి రావాల్సిందే, నేను మాత్రమే ఆ లోకానికి తీసుకెళ్ళేది, నేనే. ఆల్టర్నేటివ్ అంటే మరొక ప్రత్యామ్నాయం స్వర్గానికి వెళ్ళటానికి, మోక్షానికి వెళ్ళటానికి లేదు. ఖచ్చితంగా ఎవరిని నమ్మాలి? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా ఇష్టమైనా, ఏదైనా టైం తీసుకున్నా పర్వాలేదు, కాకపోతే మాత్రం యేసువారిని మాత్రమే నమ్మాలి. అవునంటున్నారా? అవునా? మన అందరం ఒకప్పుడు ఎక్కడి నుంచున్నామో తెలుసా? ఎక్కడి నుంచున్నాం ఒకసారి చూపిస్తాను. ఇర్మియా 6:16 ఇర్మియా గ్రంథం 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. ఏమండి? మార్గములలో నిలిచి చూడుడి. నన్ను నమ్ము అని అంటలేదైనా, నేనే మార్గం అంటున్నాడు. నన్ను నమ్ము అని మొండిగా చెప్పింది వేరు, నన్ను నమ్ము నువ్వు లేకపోతే నాశనం అయిపోతావని చెప్పింది వేరు. నేనే మార్గం. ఎంత సున్నితంగా చెప్పాడు ఆయన. మళ్ళీ ఆయన చెప్తున్నావు చాలా సున్నితమైన మాట చెప్తున్నాడు, మార్గములలో నిలిచి చూడు. నువ్వు అన్వేషించొద్దు, నేనేం చెప్పను. అసలు ఏది పరిశీలించొద్దు అని నేను చెప్పను. మార్గాల్లో నిలిచి చూడండి. ఏం చూడాలి? మార్గాల్లో నిలిచి చూడండి. మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక మన ఏ ఊరు తమ్ముడు అది, నానాజీ అలా ఊరు వెళ్ళాం కదా, కృష్ణా జిల్లాలో కుర్తివేణి దగ్గర అది చిన్నగొల్లపాలెం. అది ఎంతకి దీవంట, ఇంతకని 2 వంతులు ఊళ్ళోకి కట్టారు. 2 వంతులు. ఆ 2 వంతులు కట్టడం ద్వారా, నిర్మించడం ద్వారా అది దీవ అవ్వలే, ఊరి కింద ఉంది. ఆ వంతులు పడగొట్టేస్తే సముద్రంలోకి దీవ. అది అక్కడికి వెళ్తే కనీసం
సిగ్నల్స్ అసలు ఏమీ లేవు. ఇక మేము దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి దానియాలు అన్నయ్య రూట్ తెలుస్తలేదు మనకి, ఇక్కడ ఉండి మ్యాప్ ఆన్ చేద్దామన్నాడు. మ్యాప్ ఆన్ చేసాం. మ్యాప్ ఆన్ చేస్తే మంచి చక్కగా చూపించింది. వెళ్ళిపోయేదేవిడికి ఇంకా 10 నిమిషాలు అన్నారు, ఇంకా రాలేదంటే అన్నాడు. ఎదరికి వెళ్ళిపోయేదేవిడికి చూపించింది, మ్యాప్ చూపించింది. వెళ్ళిపోయాం, చాలా దూరం వెళ్ళిపోయాం, 18 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చేస్తుంది, రూట్ చూపిస్తుంది అంటే, అయ్యి బాబాయ్ అనవసరంగా వెళ్ళిపోయారండి బాబా, అసలు ఆ రూట్ లేదండి, ఒకటే రూట్ అండి దానికి అన్నాడు. నేనేం చేశాను తెలుసా, మళ్ళీ 18 కిలోమీటర్లు వెనక్కి వచ్చాం. అంటే గూగుల్ మ్యాప్ కూడా ఏం చేస్తుంది, మోసం చేస్తుంది. గూగుల్ అమ్మని తల్లిని నమ్ముకుని ఆవిడ ముందుకి వెళ్ళకూడదు. నేనేం చెప్తానంటే, మార్గాల్లో నిలిచి చూడండి. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక ఊరు పోవటానికి గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే అది తప్పుడు సమాచారం ఇస్తుంది, ఒక్కొక్కసారి కరెక్ట్గానే తీసుకెళ్తుంది. దేవుడు ఏమంటున్నాడు అంటే, మార్గాలు సెంట్రల్ నుంచి చూడు. నా దగ్గరకు వచ్చే మార్గం ఏంటో నేను ఇదే రా, ఇలాగే రా అని నేను చెప్పట్లా, ఆప్షన్ ఇస్తున్నాను నీకు, చూడు అది ఎక్కడికి తీసుకెళ్తుంది చూడు. మేము వెళ్ళాం, 18 కిలోమీటర్లు వెళ్ళాం. ఏమైంది, మరలా వెనక్కి రావాల్సి వచ్చింది. నేనేమంటానంటే, ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళటానికి కొంతమంది భక్తులు కొన్ని రూట్లు వేశారు, కొన్ని మార్గాలు వేశారు. ఆ మార్గం కూడా అక్కడికి వచ్చేసాను. అయ్యండి చెప్పనా, దాన్ని ఏమని వచ్చో తెలుసా, పితరుల త్రోవ అంటారు. మన పితరులు మనకు ఒక త్రోవ వేశారు. ఎక్కడికి వెళ్దామని. ఏంటా త్రోవ, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు గుమ్మానికి మామిడాకులు కట్టాలి. కడితే ఏంటి, నేనేం విమర్శించలేమే, ఏంటి దానివల్ల ఏంటి, నాకు అడగండి, ఎందుకు కట్టాలి, సమాధానం ఉండదు. లేకపోతే గుమ్మాలు ఏదో వేయాలి, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు. ఆ త్రోవలో నడిచాం, చాలా దూరం వచ్చేసాం. వచ్చిన తర్వాత మా తాత దెబ్బేయడు, మా తాత వెళ్ళిపోయాడు, ఆ రూట్లో మనల్ని తీసిపోదామని ఈ రూట్ ఒకటి వేసాడు, ఈ రూట్ అక్కడికి నడిపించదు అని తెలిసి మనం వెనక్కి వచ్చాం. దాన్ని ఏమంటారంటే పితరుల త్రోవ. లేదా పితరులు మీ త్రోవ వేయలేదా, ఎవరన్నా మీ పితరులు ఎవరికి త్రోవ వేయలేదా? మా తాత ఏం వేయలేదు. అయితే మా తాత అయితే ఏం వేయలేదు, ఎందుకంటే ఆయన ఎలా పోతున్నాడో ఆయనకి తెలియదు. అసలు ఆధ్యాత్మిక జీవితం లేదు ఆయనకి. అంటే చెడ్డోడు కాదు, మంచోడు కాదు, అన్వేషణ లేదు. ఎందుకు అన్వేషణ లేదని అంటే, చదువుకున్న పాపను పోలేదు, చదువుకోలేదు, జ్ఞానం లేదు, విజ్ఞత లేదు, పోయాడు, అలా పోయాడు ఆయన. కానీ మా కాలానికి వచ్చేటప్పుడు దేవుడు, మరి బాబు మీ పితరులు పోయారు, వాళ్ళు ఏదో వేసుకుని మీరు అలా వెళ్ళకండి. వాళ్ళ మీద కూడా దేవుడు ప్రేమ చూపించి ఉంటాడు. కులం అడ్డొచ్చో, మతం అడ్డొచ్చో, వాళ్ళ ఆచార సాంప్రదాయాల మీద ఉన్నటువంటి ప్రేమో ఏమో తెలియదు, కానీ వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళాల. చాలామంది వాళ్ళ ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నారు. మా పితరులు అది చెప్పారండి, మేము ఆ పద్ధతిని వదలకూడదు అంటున్నారు. ఎక్కడికి నడిపిస్తుంది, విజ్ఞప్తి ఉండాలి కదా. ఇవాళ వేరేగా అనుకోద్దు దయచేసి. బిఏ చదివినోడు సూర్యుడికి నమస్కారం చేస్తాడా? నేను అడుగుతున్నాను, సూర్యుడికి నమస్కారం చేస్తారా? మా తాత చేసాడు కాబట్టి నేను కూడా చేస్తున్నాను అనకూడదు, ఎందుకంటే అదొక నక్షత్రం. అంటే మా పితరులు అలా చేశారు కాబట్టి మేము కూడా అది చేస్తాం అని అంటే అది విజ్ఞత లేకపోవటం అవుతుంది. కొంతమంది కొన్ని రూట్లు వేసుకున్నారు. మతం ఒక రూటు, మతం ద్వారా వెళ్దామని ప్రయత్నం చేస్తారు. మతం మనిషి మదిలోంచి పుట్టిందని అర్థం. మతం అంటే మనిషి మతిలో మెలిగిన, కదిలిన, పుట్టిన ఆలోచనలకి పేరే మతం. అంటే అది దేవుడు చెప్పింది కాదు, అది ఒక మతం చెప్పిన విషయాలు అవి. పితరులు చెప్పినవి, మతం చెప్పినవి. అలాగే హేతువాదులు కూడా కొన్ని రూట్లు వేస్తున్నారు, అసలు ఈ రూటే లేదని చెప్తున్నారు వాళ్ళు. అదే ఇర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి. ఉన్నాయి కదా చాలా మార్గాలు ఉన్నాయి, వాటి గురించి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలిగిద్దంట? నెమ్మది కలుగుతుందంట. నిజంగా ఒక ఊరు నుంచి మరొక ఊరు పోవటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి మనం. ఈ భూమి మీదే
ఒక ప్రాంతాన్ని ఇచ్చి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఏది పడితే అది ఎక్కేస్తామా? ఏదైతే ఎర్రబోసే కదా, 4 చక్రాలు ఉన్నాయి కదా, డ్రైవర్ ఉన్నాడు కదా, కుర్చీలు ఉన్నాయి కదా, టికెట్లు ఉన్నాయి కదా, ఎక్కేస్తామా? ఎక్కం కదా. ఏం చూస్తాం? మనం అనుకున్న ఊరు వెళ్తుందో లేదో బోర్డు చూస్తాం. నువ్వు కుమ్మచిక్కాలు వెళ్ళాలి, వీరవసనం బస్సు ఎక్కువ కదా, ఏం చేయాలి? చూడు బోర్డు, చూడు ఎక్కడ నడిపిస్తుందో. అసలు ఈ పద్ధతులు కానీ ఈ విధానం కానీ నువ్వు అనుకున్న చోటకి నడిపిస్తాయా? ఒకసారి ఆలోచించు. మార్గాల్లో నిలిచి చూడు. పురాతన మార్గాలు నీ పితరులు నడిచారు కదా, వాటి గురించి కూడా విచారించు. అసలు వీళ్ళు ఇంత చేశారు కదా, ఇంత భక్తి చేశారు కదా, ఇంత శరీర సంబంధమైనటువంటి సాధకం చేశారు కదా, ఎవరైనా స్వర్గాన్ని స్వతంత్రించుకుని పనులు చేశారా? ఒకసారి ఆలోచించు. ఏది అక్కడికి నడిపించదు అని బైబిల్ చెప్తుంది. క్లారిటీ. ఇక దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఏం చేయాలి? మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అడిగి అందులోకి రండి. అప్పుడు ఏం కలిగిద్ది? నెమ్మది. ఇందాక స్వామి అంటుంది అని, ఏమైనా సొంత ఇల్లులో ఉన్న సంతోషం వేరని అంటుంది. నేను అన్నాను, సొంత ఇంటిలోనో ఒంటి మీద ఉన్న బట్టలతోటో ఒంటి మీద ధరించుకున్న నగలతోటో సంతోషం రాదమ్మా, అది దేవుడు ఇవ్వాలి. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళందరూ నలిగిపోతుంటారు. అయ్యి బాబు ఏం హ్యాపీగా ఉంటాడు అనుకుంటారు. అసలు నిద్ర ఏనాడైనా ఒక క్షణం ప్రశాంతంగా నిద్రపోయిన క్షణాలు వారి జీవితాల్లో ఉన్నాయేమో అడగండి. ఇల్లు ఉన్న వాళ్ళని అడగండి, డబ్బు ఉన్న వాళ్ళని అడగండి, బ్యాంకులో కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తున్నారు మాకు నెమ్మది లేదు. ఏం కావాలి? మానవుడికి ఏం కావాలి? నెమ్మది కావాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ నెమ్మది కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మార్గాలు ఉన్నాయి కదా, ఎత్తుక్కో. మేలు కలిగి మార్గం ఏదో తెలుసుకో. యేసుప్రభు అంటున్నాడు, మార్గాల్లో నిలబడి చూడమని దేవుడు చెప్పాడు కదా. ఐ యామ్ ద వే, నేను మాత్రమే మార్గం. మరొక ఆల్టర్నేటివ్ నువ్వు ఎతికావా నీ సమయం అంతా వేస్ట్ అయిపోద్ది, నీ జీవిత కాలం అంతా వేస్ట్ అయిపోద్ది. అంత అయిపోయిన తర్వాత లాస్ట్లోని సంచోడు తగిలించుకుని బయలుదేరుతున్నారు కొంతమంది. నేను దాన్ని కూడా సమర్థించను. అన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేసేసుకుని లోకమంతా అన్ని చెరుకు పిప్పులకి పిప్పి చేసేసిన తర్వాత తుక్కు బయటపడేస్తాం చూసారా, అలా తుక్కులాగా వచ్చి దేవుడు పని చేస్తామంటారు. అది కాదు. అప్పుడు నెమ్మది రాదు. అప్పుడు వచ్చి నెమ్మది వచ్చినా నీ జీవితం అంతా అయిపోయింది. జీవితమే కొచ్చ చేసేసావు నువ్వు యవ్వనంలోనే, అన్నీ బాగున్నప్పుడే. అలాంటి మార్గాల్లో నడిస్తే ఏమున్నా లేకపోయినా ఇరుకులో విశాలతతో కూడుకున్న జీవితాన్ని నువ్వు జీవిస్తావని దేవుడు చెప్పినప్పుడు అలాంటి జీవితాన్ని ఇచ్చేది మాత్రం యేసుక్రీస్తు వారు. ఐ యామ్ ద వే, నేనే మార్గం. నేనే మార్గం అంటే మరొక ప్రత్యామ్నాయం లేదు. నువ్వు తిరిగి ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. వెళ్ళాం, ఓ షాప్కి వెళ్ళాం, ఎక్కడ లేవు మనకి బండికి అవసరమైన వస్తువు. వెళ్తే 150 రూపాయలని అన్నాడు. ఈ పావలాలకి అద్దరుబలికి ఏడుతాం కదా, తిరిగి 150 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకు? ఇంకా షాపులు ఎక్కడైనా దొరుకుతుంది. ఈ పెట్రోల్ ఖర్చు అయిపోతుందని చూడు, ఇటుకి ఇగో అడ్డొచ్చేసింది. ఇక తిరిగి 200 ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడికే రావాలి. ఎందుకంటే మనకు అక్కడ వస్తువు దొరికిద్ది అంతే. మరలే అంటున్నాడు, ఎంత చెప్పేసినా 10 రూపాయలు వస్తువు 200 చెప్పేయండి, నాకు 10 రూపాయలని తగ్గండి అంటున్నాడు. 10 చెప్పొద్దు, ఎంతకంత ఎక్కువ చెప్పి తగ్గిస్తే నాకు తృప్తి కదా. చాలామంది మనుషులు అలాగే బతుకుతున్నారు. ఖర్చు చేసుకోవద్దని చెప్పాడు. నేనే మార్గం. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి. తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశపడితే కనుక వేరే ఆల్టర్నేటివ్ లేదు, మరొక ప్రత్యామ్నాయం లేదు. నేను తప్ప వేరొక మార్గం మీకు లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును. నేనే ఎక్కడికి ద్వారం? తండ్రి లోకానికి, స్వర్గానికి. నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించని ఎడల వాడు రక్షింపబడిన వాడై ప్రవేశించిన ఎడల క్షమించాలి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేచుండును. నేనే ద్వారమును అంటే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఎవరి ద్వారం? ద్వారం అంటే వే, ఇంగ్లీష్లో వే.
క్షమించాలి, మార్గం అంటే వే, డోర్ అంటే గుమ్మం. ఆ మార్గం గుండా వచ్చి అక్కడ గుమ్మం తెరిచేది కూడా ఈయనే. మార్గం అంటే, వే అంటే కొన్ని ఊర్లు వెళ్తానికి తారు రోడ్లు ఉంటాయి, స్టేజ్ ఎక్కడానికి స్పీకర్లకి గ్రీన్ కలర్ మ్యాట్ వేస్తారు. అలాంటి మ్యాట్, అలాంటి తారు రోడ్లు అనుకుంటున్నారా? వే అంటే ఐఎమ్ ద వే అంటే అంటే మ్యాట్ లాగా ఆయన ఉంటాడనమాట. ఆ మ్యాట్ మీద మనం నడిచేయాలా అని అనుకుంటున్నారా? మరి వే అంటే ఏంటి? నా జీవితమే మీకు ఆదర్శం. మనిషి భూమి మీద ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో, నరుడు ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడో, దైవాంశ సంభూతుడిగా ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో, అలా బ్రతికితే పరలోకం ఇస్తానన్నాడు కదా. ఈ భూమి మీద ఇప్పటివరకు ఎవడలా బతకలేదు. అందరూ బతికమని చెప్పిన వాళ్ళే. వాళ్ళ జీవితంలో దేవుళ్ళని పిలవబడుతున్నా, కొలవబడుతున్నా వారి జీవితంలోనికి మనం ఒకసారి తొంగు చూస్తే, వారి పుస్తకాలు చదివితే ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట మచ్చడాగు కనపడుతూనే ఉంది యేసుప్రభువు వారి జీవితంలో తప్ప. ఐఎమ్ ద వే అంటే ఏంటో తెలుసా? నాలా బ్రతకండి, ఎక్కడికి వస్తారు? తండ్రి దగ్గరికి వస్తారు. వే అంటే అది. నాలా బ్రతకండి చాలు మీరు, ఇక మరొక మార్గదర్శకత్వం ఇక్కడ భూమి మీద లేదు. ఎవరిలా బ్రతికినా మీరు అక్కడికి రారు. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? బతికితే నీలో బతకాలి, నీలో బతికినోడికే పరలోకంలో చోటు అన్నాడు ఆయన. అందు గురించి అన్నాడు ఆయన, ఐ యామ్ ద వే, నేనే మార్గం. ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు ప్రభు పాద చెంతకే రావాలి. వేరొక మార్గం లేదు. మోక్షానికి దేవుడు వేసిన మార్గం. ఆ మార్గం ఎలా వేసాడో తెలుసా? ఇప్పుడు గవర్నమెంటు అన్నీ బాగానే చేసుకొచ్చి రోడ్లు వేయలేదని గొడవ చేస్తున్నారు కొంతమంది పార్టీ వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. ప్రభుత్వం చేసే పార్టీ వాళ్ళు కూడా రోడ్లు ఎత్తే బాగుంది అన్నట్టు. రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? కొన్ని చోట్ల అసలు ఏదో ఒక 5-6 ఒకేసారి పాతి పెట్టేసి అంతంత గోతులు ఉన్నాయి. కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్లు వేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి? ఇంతని కాంట్రాక్ట్ తీసుకోవాలి, దానికి ఆ డబ్బు చెల్లించాలి, ఆ రోడ్డు పడాలి. కానీ పరలోకానికి వెళ్ళే మార్గానికి ఏం ఖర్చు పెట్టాడు తెలుసా? తన రక్తాన్ని చిందించాడు, తన రక్తం చేత ప్రతిష్ఠించాడు ఆ మార్గాన్ని. ఒకసారి అక్కడికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 19-20 చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అదేంటో తెలుసా? నూతనమైనది. చూడాలి, నూతనమైనదంటే పాట పాడతాం, పాటలకు అర్థం తెలియదు మనకి. యేసన్న గారి ఒక పాట ఉంటుంది, మంచి పాట. ముందెన్నడు ఎవ్వరు పోని మార్గములన్నిటిలో నన్ను నడుపుచుంటివే. ముందు ఎవరు ఆ రోడ్లో, ఆ వేలో వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఆ మార్గంలో ఎవరు వెళ్ళలేదు. నేను వెళ్ళాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పాల్ దినకరన్ గారు, డీజేస్ దినకరన్ గారు 7 సార్లు వెళ్ళి వచ్చానని చెప్తున్నారు. అత్తరింటికి వెళ్ళి వచ్చినట్టు చెప్తున్నాడు ఆయన. పరలోకానికి 7 సార్లు వెళ్ళి వచ్చాడంట. మన క్రైస్తవుల్లోనే అన్ని అబద్ధం. ఏలి వెళ్ళారని ఒకరు, హానోకి వెళ్ళారని ఒకరు, ఎంత పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడు లేదు. ఒకసారి డౌట్ రాకుండా ఒక మాట చూపిస్తాను మీకు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13 వచ్చును. యోహాను సువార్త 13 క్షమించాలి 3:13. 3వ అధ్యాయం 13 వచ్చును. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుషు కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. పరలోకానికి వెళ్ళినోడు ఎవడు లేడట. ఆయన ఒక్కడే వెళ్ళాడంట ఇప్పటి వరకు. అలాంటప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి ఆ మార్గం ఎలాంటిదై ఉండాలి? నూతనమైన మార్గం అది. అది ఎవరు ప్రతిష్ఠించారు? యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించారు, తన రక్తాన్ని ప్రోక్షించి. అలా ప్రోక్షించి ఇచ్చిన ఆ మార్గాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఆయన ప్రాణాన్ని పెట్టి పవిత్రమైన రక్తాన్ని చిందించి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి ఆ రక్తాన్ని దారబోసి ప్రతిష్ఠించిన ఆ మార్గం పరలోకానికి నడిపిస్తుంది. అలాంటి మార్గాన్ని మనం పోగొట్టుకోకూడదు, వేరొక ఆల్టర్నేటివ్ వెతకూడదు.
మతాన్ని అడ్డుపెట్టి, కులాన్ని అడ్డుపెట్టి, పితరులను అడ్డుపెట్టి, ఆచార సాంప్రదాయాలను అడ్డుపెట్టి, జ్ఞానం లేనటువంటి హేతువాదుల్ని దృష్టిలో పెట్టుకుని మనం మన మార్గాన్ని మనం చెరిపేసుకోకూడదు. మరొక ప్రత్యామ్నాయం లేదు. తిరిగి అక్కడికి రావాలి. ముందే వచ్చేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ ఎప్పుడో తెలిసిన తర్వాత వస్తానంటే చాలామంది అనేవారు. ఒక ఆయన నా దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చున్నవాడు. ఆయన అనేవాడు, శ్రీను, అనుభవమే పెద్ద గురువు అన్నాడు. అయి ఉండొచ్చండి. అభ్యాసానికి మించినటువంటి గురువు లేడని అన్నాను. అనుభవమే గొప్ప గురువు. అనుభవమే గొప్ప గురువు అన్నాడు. అనుభవం గురువు అని ఎలా చెప్పగలమండి? అనుభవం ఉన్నవాడు గొప్పగా చెప్పొచ్చేమో. ఇదిగో పలానా మందు తాగితే శిశవ నా లివర్ పాడైంది అని చెప్పాడు అనుకోండి. అనుభవం. లివర్ పాడు చేసుకుని నీ అనుభవాల నుంచి నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇదిగో ఈ వైర్ అంతా కరెంట్ వెళ్తుంది, ఇదిగో ముట్టుకుని ఆయన చూసి చచ్చిపోయాడు. అనుభవం గొప్ప గురువే చచ్చిపోయాడు. అందులో కరెంట్ వెళ్తుందని నేను చెప్పినప్పుడు కరెంట్ వెళ్తుంది, ముట్టుకోకుండా కరెంట్ ఉందని నమ్మటమే అభ్యాసం. అనుభవం జీవితం నష్టపోయిన తర్వాత వచ్చేది. అది గురువు ఎలా అవుతుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? బాగున్నప్పుడే అభ్యాసం ద్వారా. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇన్ని సంస్కృతుల మధ్య, ఇన్ని సాంప్రదాయాల మధ్య అవన్నీ వదులుకుని ప్రార్థన అంట ఆ చర్చిలు అంటే ఎందుకు తిరుగుతున్నారు ఆలోచించాలి. తెలుగు తక్కువలు ఎవరున్నారండి? ఆగిలింతే పేగిలు లెక్కెట్టే రోజులు ఇప్పుడు. అంత తేలిగ్గా, అంత నెమ్మది ఇవ్వకుండా, ఆయన ద్వారా కార్యాలు జరగకుండా, ఆయన ఏంటో వాళ్ళ జీవితంలో అనుభవాలు చూడకుండా పిచ్చగా నమ్మేస్తారే. నమ్మరు కదా. చెప్తున్నాడు ఒక ఆయన, రాధా మనోహర్ దాస్ గారు అని, ఆయన తిరిగి చెప్తున్నాడు. పాపం ఆయన కూడా ఇక్కడికి రావాలి. వేరే ఆల్టర్నేటివ్ లేదు. నో అదర్ వే. ఒకటే వే, నేనే మార్గం, క్రీస్తు ప్రభు. ఇది ప్రభుని ఎరగినటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. బాగా తప్పించుకున్నారా బాబు అని మనకు అనిపిస్తుంది. ఎవరికి? రానివాడికి, మార్గంలో రానివాడికి రమ్మని పిలిచాం. మరి వచ్చినోడికి డోకా లేదా? ఏ వేలో ఉన్నావు? ఎక్కడున్నావు? రోడ్లోనే ఉన్నాను, దారిలో ఉన్నాను, సరే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరొక ఆల్టర్నేటివ్ లేదా మార్గానికి అని చెప్పాడు కదా. ఒకసారి ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 35:8 చూడండి. యెషయా గ్రంథము 35:8 చదువుతారా? అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమును పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందరు. మూర్ఖులైనా సరే అందులోకి వెళ్ళి మారతారట. ఆ మార్గంలో ఎవరు వెళ్ళరంట? అపవిత్రులు పోకూడని మార్గం. అయ్యో అవునా? అపవిత్రులు వెళ్ళరా? వేరే ఆల్టర్నేటివ్ లేదు. అపవిత్రుల మార్గంలో ఆ మార్గం గుండా వెళ్ళటానికి వీలు లేదు. పరిశుద్ధత కలిగి ఉన్నవారు మాత్రమే అవే అంటే వెళ్తారంట. అంటే ఇప్పుడు మరొక ఆల్టర్నేటివ్ లేదా? పాపం చేస్తూనే, పాపల రోత జీవితాన్ని బ్రతుకుతూనే పరలోకానికి వెళ్ళే మార్గమే లేదా? చూసి పెట్టండి బాబు అంటున్నారు సంఘాల విశ్వాసులు. ఎందుకు మాట్లాడలేదు నీ పాపం? నేను మానలేకపోతున్నాను. పాపం చేస్తూ ఉండగానే నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? పరలోకానికి తీసుకెళ్ళి మార్గమే అనుడు చూడండి బాబా. నా రోత బతుకుని నేను స్వస్థ పలకను. నా రోత బతుకు కింద ఉంటుంది. పాపంలోనే బతుకుతాను నేను. పాపం అనకుండా ఏదైనా పరలోకానికి నడిపించి వేయని ఉంటే చూడండి అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, వచ్చావు, వే మీదకి వచ్చావు, ఎలా నడుస్తున్నావు? పాపలు బతుకుతున్నావు, రోత బతుకుతున్నావు, అపవిత్రంగా బతుకుతున్నావు. నువ్వేం చేయాలి? ఇలా వెళ్తారు. అపవిత్రులు పోకూడని మార్గమయ్యా. ఒకవేళ నువ్వు ఉన్నావని, నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు ఆ వేలో లేవు. ఎందుకంటే అపవిత్రుల మార్గంలో ఉండలేరంట, నిలబడలేరట. వేరే ఆల్టర్నేటివ్ లేదా? చెప్పాలి. అర్థం అవట్లేదా మీకు? అర్థమైతే అమోఘం, అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం. మరొక తరుణం ఆయనకి ఇవ్వాలని స్తోత్రం చెప్తున్నాం అనమాట. హైపర్ గ్రేస్ అనే ఒక కొత్త డాక్టర్ నోడు వచ్చింది. హైపర్ గ్రేస్ అంటే
అధిక కృప. ఏ కృప? అధిక కృప. బైబిల్లో దేవుడు కృప చూపించాడు. దేవుడు బైబిల్లో మనుషుల పట్ల కృప చూపించాడని రాయబడి ఉంది. వీళ్ళు ఏమంటారంటే ఇది కొత్త సిద్ధాంతం, ఈ మధ్యలో అంటే పాతదే, ఇప్పుడు మన సైడ్కి కూడా వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే అధిక కృప సిద్ధాంతం. ఇది మన వాళ్ళకి చెప్పడానికి భయమేసి ఇంతకాలం చెప్పకుండా నాంచుకుంటూ వచ్చాను, కానీ చెప్పాలి తప్పదు ఇంకా, ఎందుకంటే వచ్చేసాం కాబట్టి. ఇది కన్క్లూజన్ అవ్వకపోతే నాకు క్లారిటీ ఇవ్వలేను నేను. అదేదో ఆ సిద్ధాంతం మంది ఎక్కడ ఉన్నాయండి చర్చిలో, అక్కడికి వెళ్ళిపోతామంటారు ఇలా. వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవ ప్రపంచానికి అర్థం కానటువంటి అధిక కృప. కృప మాత్రమే చూశారు వాళ్ళు. దేవుని అధిక కృప ఉంది. అధిక కృప అంటే మనం ఎలా బతికేసినా అని కృప చూపించేస్తాడు. మనం ఎలాంటి రోత బతికేసినా ఇంకా పాపం చేసుకోవాలి, ఇంకా కృప ఎక్కువ చూపిస్తారట. అయ్యి బాబోయ్, బాగుంటుంది ఇది. అధిక కృప, హైపర్ గ్రేస్ అంటారు దీన్ని. ఒకవేళ నువ్వు ఏదైనా మంచిగా బ్రతకాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీవు దేవుని కృపను కోల్పోతున్నట్టే. అంటే నువ్వు నీతిగా బతికేసి పరలోకం వచ్చేద్దాం అనుకుంటున్నావా? సరే అయితే బతికేసిరా అని వదిలేస్తానండి దేవుడు. అబ్బా, దేవుని కూడా ఎలా చూపించారు? తప్పు చేయండి అని మనల్ని సమర్థించినట్లుగా చూపించింది ఈ డినామినేషన్, ఈ డాక్ట్రిన్. అర్థం వాళ్ళదని నేను చెప్పింది. అధిక కృప అంటే ఏంటి? నువ్వు ఒకవేళ నీతి వాక్యానుసారంగా బ్రతకాలని నువ్వు తలంచి వాక్యులు చెప్పినటువంటిగా మంచి పనులు చేస్తే అది మన రక్షణ మీద ప్రభావం చూపిస్తుందంట. నువ్వు బతకాలని చూసావు కదా, ట్రై చేయి. ఇప్పుడు పిల్లల్ని ముందు 3 చక్రాల బండి ఇచ్చి నడిపిస్తాం. 3 చక్రాల బండి ఇస్తాం. నడుస్తుండగా తప్పడడుగులు వేస్తాడు, చేపట్టుకుంటాం. ఎందుకని పడిపోతాడేమని. ఇప్పుడు ఆయన చేపట్టుకుంటాడా, మనం ఆయన చేపట్టుకోవాలా? ఆయన మనం చేపట్టుకుంటాడా? ఒకవేళ లేదు డాడీ నేను నడుస్తాను అని అన్నాడు అనుకోండి, మనం వదలమా? చెప్పండి మీరు. నేను నడవగలను, నడుస్తాను, నువ్వు నా పక్కన ఉండగా నాకు భయం ఏంటి? నువ్వు ఉన్నా కదా, ఒకవేళ పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, నన్ను వదిలి, నా చెయ్యి వదిలే, నేను నడుస్తాను. నీ కనసనలోనే ఉన్నాను కదా, నీ నీడే నా మీద పడుతుంది కదా, నాకు భయం ఏంటి? వదిలే డాడీ అన్నాడు అనుకోండి. వదలరు, మీరు చెప్పాలి. వదలరు, నాకు సమాధానం రావాలి. నాకు మేము వదలమండి, మాకు అమితమైన ప్రేమ అంటారా? బతుకు నేర్పరా? చిన్న దెబ్బ తగిలితే ఆతృత పడిపోయామనుకోండి, రేపు పొద్దున్న దెబ్బ తగిలినప్పుడు నీకు అందనంత దూరం పోతాడు. తగలనివ్వాలి, అవునా? ఏ తండ్రి కూడా ఏమని కోరుకుంటాడో తెలుసా? పడుతూ లేస్తూ నా వెనకాల రావాలని కోరుకుంటాడు. అబ్బాయి నువ్వు నడొద్దు, నేనే ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతాను అన్నారు అనుకోండి, అది తండ్రి ప్రేమ అంటారా? ఈ హైపర్ గ్రేస్ అదే చెబుతుంది. మీరు ఏం చేయక్కర్లేదు, దాన్ని తీసిపోతారంటే ఎక్కడికి. మరి అలాంటప్పుడు వేయటం ఎందుకు? రమ్మని చెప్పటం ఎందుకు? జాగ్రత్త పడండి అని చెప్పటం ఎందుకు? కదా. అంటే ప్రత్యామ్నాయం లేదు దేనికి? పరలోకానికి వెళ్ళడానికి. ఏంటి? పాపం మానైనా పరలోకం రా, లేదనుకుంటే ఆ వేలోంచి బయటికి పో. మరొక ప్రత్యామ్నాయం లేదు. హైపర్ గ్రేస్ అనేటువంటి బోధలకు వెళ్తే కనుక ప్రత్యామ్నాయం చూపిస్తారేమో, కానీ బైబిల్లో మాత్రం దేవుడు అది అపవిత్రులు పోకూడని మార్గం, పరిశుద్ధులు మాత్రం వెళ్ళే మార్గం అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులైన మనం మార్గమందున్న మనం మానితే పాపం మానేయాలి. మానలేకపోతున్నావా? బయటికి వెళ్ళిపో. ఎక్కడి నుంచి? సంఘంలోంచి వెళ్ళిపోమన్నాడని ఎట్టుకున్నారు, కానీ దేవుని మార్గాల్లోంచి. కొంతమంది ఆ మార్గాల్లో పాకెట్ ఆడుతుంటుంది, రోడ్లో జారిపోతుంటారు చూడండి బళ్ళు. ఒక్కొక్కసారి పాపమని పాకెట్ పెట్టేసి జర్రమని జారి బయటకు పోతుంటారు వాళ్ళు. అలా జారి బయటికి పోకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితాలు కూడా కొన్ని పాకుళ్ళు పడుతూ ఉంటాయి. నా అడుగులు జార సిద్ధమాయను అంటాడు ఆసాపు. జారకూడదు, మన పాపలోకి వెళ్ళకూడదు, నీతిగా బతకాలి. ఆ మార్గంలో పవిత్రులకు మాత్రమే చోటు, ఆ మార్గంలో నీతిమంతులు మాత్రమే ప్రయాణించగలిగేది. మరొక ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఒక దాంట్లోనే 2 విషయాలు చూసాం. మార్గంలోకి రాని వారికి క్రీస్తు వారు ఒక్కడే మార్గం. క్రీస్తుని నమ్మి వచ్చిన వారికి పాపం మానటమే
మార్గం, మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎతక్కండి. పాపం చేసి రోజు ప్రార్థన చేస్తే క్షమించడండి, ఎతక్కండి. దేవుడు జాలిపడ్డండి, ఎతక్కండి. ఏం చెప్పలేం. సిలువ దొంగ మరి ఆఖరి క్షణాల్లో ప్రభువా అన్నప్పుడు తీసుకెళ్ళిపోయాడు కదండి. అయితే ఇప్పుడు ఇప్పుడు క్షణాల్లో తీసుకెళ్ళిపోతాడు. చచ్చిపోతావా? మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కదా. సిలువలో దొంగని ఎలా తీసుకెళ్ళిపోయి అలాగే నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, ఇక చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోం కదా. ఎప్పుడు పోతున్నా మనకు తెలియదు. సిలువ దొంగను ఆధారం చేసుకుని సిలువు కింద ఉన్న దొంగలో నటింతుంటారు. సిలువు దగ్గర ఉన్నారు కానీ వీళ్ళు కూడా దొంగలే. ఆని దొంగ అంటే తప్పది. ఆడు దొంగకి అది మారిన మనిషి. కింద ఉన్నవాడు దొంగడు, మారలేదు వీడు. ఏం చేయాలి? మారాలండి, మరొక ప్రత్యామ్నాయం లేదు. ఆలోచిస్తారనుకుంటున్నాను. ఏం చేయాలి? ఆలోచించాలి. చింపేసి పక్కన పడేయకూడదు. ఆలోచించడం అంటే ఈసించడం కాదు. ఇప్పుడు దాకా ఇన్ని రాసుకున్నాను, చింపేసి బయట ఆడేసి వెళ్ళిపోమన్నారు పాస్టర్ గారు అనకండి. ఇన్న విషయాన్ని ఆలోచించండి. ఒక మాట చెప్పినాడు ముగిస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఎలా అంగీకరించాలంట? సాత్వికంతో. ఎందుకు సాత్వికంతో అంగీకరించాలి? చెప్పాలి. ఎందుకు సాత్వికంతో అంగీకరించాలి? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా, సెల్ ఫోన్ పట్టుకెళ్తున్నారు అనుకోండి, మీరు లాక్కోరా? చెప్పండి, లాక్కుంటారా? పిల్లల పట్ల బాధ్యత కలిగిన తల్లిదండ్రులు సెల్ ఫోన్ లాక్కుంటారు. లాక్కోగానే పిల్లల హావభావాలు ఎలా ఉండో చెప్పాలి. అసలు మామూలుగా కాదు. అసలు మా అమ్మ పెద్ద రౌడీది, మా నాన్న పెద్ద రౌడీగాడు, మాట్లాంటి రావు కానీ వాళ్ళకి భావాలయ్యే చాలా సీరియస్గా చూస్తారు. ఎందుకనంటే సెల్ ఫోన్ చూస్తే పాడైపోతాడని మనకు ఉంటుంది, ఆడికి అది నేరం కింద అనిపిస్తుంది. దేవుడి మాటలు కూడా అంతే. మారండి అయ్యా అంటే చాలా కోపం వచ్చేది, ఆలోచించండి అయ్యా అంటే చాలా కోపం వచ్చేది. మనం ప్రశ్నించినంత వరకు చాలా మంచోళ్ళు. మనం ప్రశ్నించామా ప్రపంచమంతా మనకి శత్రువులు కూర్చుంటారు. దేవుడి మాటలు కూడా అంతే. ఎలా అంగీకరించాలంటే ఇవి సాత్వికంతో అంగీకరించాలట. సాత్వికంతో అంటే సాత్వికంతో అంగీకరించడం అంటే ఇంకా అసలు సాత్వికం అంటే సాత్వికమే. దానికి నేనేమని వర్ణించను? అసలు వాళ్ళకి కోపం రాదు, ఏం రాదు, మంచి ప్రేమతోటి తీసుకుంటారంట. అవి దేవుడి మాటలు వింటున్నప్పుడు కోపం వస్తుందంట. అందులో ఒక మాట చెప్పాడు, ఏమని? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా తప్పించే శక్తి ఈ భూమి మీద వాక్యానికి తప్ప దేనికి లేదు. కాబట్టి ఆ మాటలు విన్నప్పుడు కోపం వస్తుంది. కోపంతో కాకుండా సాత్వికంతో విని ఆలోచించి దాన్ని ఫాలో అవ్వాలి. అది భక్తుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు రాయించిన మాటలే. ఆలోచిస్తారని కోరుతున్నాను. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయాలని దేవదేవుని కోరుతూ ఈ మాటలు పూగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి పవిత్రమైన నామానికి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నైనా నీ యొక్క మహాకృపను బట్టి మానవ జీవితంలో నా తండ్రి వేరే విషయాలకి ప్రత్యామ్నాయం ఉంది. కానీ మీ దగ్గరికి రావటానికి మోక్షానికి మార్గం క్రీస్తు మాత్రమే, మరొక మార్గం లేదని నీ వాక్యాలు మీరు రాయించారు తండ్రి. దయతో ఎవరైనా ఇంకా మార్గంలోకి రాకపోతే వారిని ఆకర్షించుకోండి నా తండ్రి. వచ్చిన మేము నా తండ్రి మా బ్రతుకులు ఎలా ఉన్నాయో ఆ మార్గమందు నీతిమంతులకు మాత్రమే నాయన చోటు ఉందని, అపవిత్రులు పోకూడని మార్గమని నేను మీరు కోరుతున్నారు. నేను మీకు దాన్ని గ్రహించుకుని తండ్రి మాలో ఉన్నటువంటి హీనస్థితి కలిగిన దౌర్భాగ్యకరమైన నీకు ఇష్టం లేని నీకు ఆయాసాన్ని కలిగించే బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆ మార్గమందు మేము కూడా ప్రయాణంలో ఉండటానికి సహాయం అనుగ్రహించమని కోరు ప్రార్థిస్తూ
నీ ఆత్మ సహాయం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనమ్మ. ప్రైజ్ గాడ్.